మనకి 5 ఇకాప్స్ అయిపోయి కదండి. అంటే దీని ట్రైనింగ్ వెయిట్స్ వచ్చేసి మనకి సేవ్. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి. లాస్, వ్యాలిడేషన్ అక్యురసీ అండ్ వ్యాలిడేషన్ లాస్. అసలు ఈ వ్యాలిడేషన్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటంటే సింపుల్, ఎర్రర్. నార్మల్ టర్మ్స్ లో మనం ఏంటంటే ఎర్రర్ అని వాడతాం, కానీ వీళ్ళు ఏమంటారంటే లాస్ అంటారు. అంటే ఒక లాస్ ఫంక్షన్, ఎర్రర్ ఫంక్షన్ ని డెవలప్ చేస్తారు. దాన్ని టెక్నికల్ టర్మ్ లో ఏమంటారు, వాట్ ఇస్ ద లాస్ ఫంక్షన్ అంటారు. ఇదంతా అంటే సొఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ టైప్ అన్నమాట. కానీ సింపుల్ గా లాస్ అంటే ఏంటంటే ఎర్రర్. ఓకేనా, మన టర్మ్స్ లో చెప్పుకోవాలంటే ఈ డీప్ లెర్నింగ్ టర్మినాలజీ ఇదంతా కూడా లాస్ అని అంటారు అన్నమాట. ఇంగ్లీష్ లో కొంచెం టర్మినాలజీ అట్లా వాడతారు. ఓకే, సో ఈ లాస్ ఎప్పుడు ఎలా ఉండాలి, తగ్గుతూ ఉండాలి. సో చూడండి, లాస్ వచ్చేసి ఫస్ట్ 1871 వచ్చింది, తర్వాత 0 పాయింట్లకు వచ్చేసింది, అంటే తగ్గినట్టే కదా. 0.770, తర్వాత 0.0516, తర్వాత 0.0373, 0.0331, అలా తగ్గుతూ వస్తుంది. అయితే మనం 5 ఇకాప్స్ తో ఆపేసాం, కానీ 5 ఇకాప్స్ తో ఆపేస్తే లాస్ ఇక్కడ వరకు వచ్చింది. అండ్ వ్యాలిడేషన్ యాక్యురసీ వచ్చేసి 97% వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ యాక్యురసీ. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, చూడండి, బయోమెడికల్ సిస్టమ్స్కి వచ్చేసరికి 97 అంటే తక్కువే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి 100 మంది పేషెంట్స్లోని 97 మంది పేషెంట్స్కి మీరు రైట్ చెప్పారు. మిగతా ముగ్గురు, అంటే 100 మందిలో ముగ్గురికి నువ్వు సరిగ్గా చెప్పట్లేదంటే అది చాలా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే బయోమెడికల్లో వచ్చేసరికి నువ్వు 100 మందికి 100 మందికి వస్తే 100 మందికి నువ్వు చెప్పగలగాలి. పోనీ 1000 మందికి తీసుకుంటే 1000 మందిలో 999 మందికి నువ్వు రైట్ చెప్పగలగాలి. 1000 మందిలో ఒక్కరు ఓకే, కానీ 100లో ఒక్కరిని కూడా ఒప్పుకోరు అన్నమాట బయోమెడికల్లో. ఓకేనా, సిస్టమ్స్ వ్యాలిడేట్ చేసేటప్పుడు అలా ఉంటుంది. బయోమెడికల్కి వచ్చేసరికి పర్టికులర్గా మీరు పర్టికులర్గా బయోమెడికల్లో చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా, సో 97% వచ్చింది. ఇంకా రావాలి మనకి, ఎందుకంటే ఇంకా రావాలి అంటే మనం ఈ కాప్స్ పెంచాలి. బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మనకి కాప్స్ పెంచట్లేదు. నేను పెంచిన తర్వాత ఎలా వస్తుంది అన్నది మీకు నేను తర్వాత అంటే మీకు రిజల్ట్ ఇచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా, ప్రస్తుతానికి ఇక్కడ మనం చేస్తున్నాం అంతే. తర్వాత లాస్ నేను చూస్తున్నాను, వ్యాలిడేషన్ లాస్ ఎంత ఉంది అన్నది, యాక్యురసీ ఎంత ఉన్నది అన్నది. యాక్యురసీ వచ్చేసి 97% వచ్చింది నాకు, లాస్ వచ్చేసి 11% వచ్చింది. ఓకేనా, రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్ పర్సంటేజ్ అవుట్ ఆఫ్ 100 లాస్. అంటే లాస్ ఇంకా తగ్గాలి నాకు. సో ఓకేనా, లాస్ ఇంకా తగ్గాలి నాకు. క్లియర్. సో ఇప్పుడు నేను ఈ మోడల్ని నేను సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకునే ముందు ఒకసారి నేను ఇందాక ట్రైన్ చేశాను కదా, ఆ ట్రైన్ చేసిన దాన్ని ఒకసారి నేను ప్లాట్ చేసి చూస్తాను. సో ప్లాట్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే, సో ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ట్రైనింగ్ అండ్ వ్యాలిడేషన్ యాక్యురసీ. యాక్యురసీ ఎప్పుడు ఎలా ఉండాలి, పెరగాలి. పెరుగుతుందా లేదా, కానీ ఇంకా పెరగాలి. 97 సరిపోదు మనకి, 100% రావాలి. అంటే ప్రతి 1000లోని 99.9, అంటే ప్రతి 1000కి చూస్తారు బయోమెడికల్కి వచ్చేసరికి. సో ప్రతి 1000కి మీకు 999 కావాలి. సో ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఆ లెవెల్కి వెళ్తేనే ఆ సిస్టమ్ మార్కెట్లో నిలబడగలదు అనమాట. ఓకేనా, సో ఇంకా ఇక్కడ ట్రైనింగ్ అండ్ యాక్యురసీ పెరుగుతున్నాయి. మనం ఇకాప్స్ 5 ఇచ్చాం కాబట్టి ఇక్కడితో గ్రాఫ్ ఆగిపోయింది. మీరు ఎక్కువ ఇస్తే ఇక్కడ ఇంకా గ్రాఫ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, తర్వాత లాసెస్కి సంబంధించింది, లాసు వ్యాలిడేషన్ లాసు ఇవి ఎలా అంటే తగ్గుతూ రావాలి. తగ్గుతూ వచ్చే కదా, కానీ ఇంకా తగ్గాలి. ఇది సరిపోదు, ఇంకా తగ్గాలి. మనం 5 ఇకాప్స్కి వచ్చాం కాబట్టి ఇది డౌన్ అయింది. ఇంకా ఇకాప్స్ ఇస్తే ఇంకా డౌన్ అవుతుంది. ఓకేనా, అది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము చూడండి, ప్రిడిక్టెడ్. సో ఇప్పుడు మనము కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుందండి మనకి. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అని అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 97% మనం అనుకున్నాం కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, 5 క్లాసెస్ ఉన్నాయి, అవునా.
హెల్దీ పర్సన్ ఒకటి, మిగతావి 4 డిసీజ్డ్. సో ఈ డయాగనల్ ఎందుకు ఇంత హైలైట్ చేశాను అంటే, ఈ డయాగనల్ వాల్యూస్ ఎంత పెద్ద వస్తే అంటే 100కి ఎంత దగ్గరగా వస్తే అంత బెస్ట్గా ట్రైన్ అయినట్టు. ఇవి కానీ తగ్గాయి అనుకోండి, ట్రైన్ అయినట్టు. జనరల్గా 4/4 మ్యాట్రిక్స్ అంటే 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటే దిస్ ఈస్ ట్రూ పాజిటివ్. ట్రూ పాజిటివ్ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్కి డిసీజ్ ఉంది అండ్ మీ టెస్ట్ రిజల్ట్ డిసీజ్ ఉన్నట్టే వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ట్రూ పాజిటివ్. సో ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం. ఇక్కడ ట్రూ నెగిటివ్ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్కి ఇది ఇది ట్రూ నెగిటివ్. ఇది ఏంటి అంటే, ఒక పర్సన్కి డిసీజ్ లేదు అనే డిసీజ్ లేదు అండ్ మనకు కూడా ఏంటి వచ్చిందంటే డిసీజ్ లేనట్టే వచ్చింది. ఇక్కడతో బాగానే ఉంది. తర్వాత ఫాల్స్ పాజిటివ్. ఇదేంటి అంటే, ఒక పర్సన్కి డిసీజ్ లేదు కానీ డిసీజ్ ఉన్నట్టు వచ్చింది ఇక్కడ మనకి రిజల్ట్. అది చాలా తప్పు. ఎందుకంటే డిసీజ్ లేకపోతే లేదని రావాలి. డిసీజ్ లేనప్పుడు కూడా ఉంది అని వచ్చింది అనుకోండి, మిషన్ తప్పు చూపించినట్టే కదా. అదే ఫాల్స్ పాజిటివ్ అనమాట. అది తప్పు. అండ్ ఇంకొకటి ఫాల్స్ నెగిటివ్. ఒక పర్సన్కి ఉంది, డిసీజ్ ఉంది కానీ లేనట్టు వచ్చింది, అమ్మో అది ఇంకా డేంజరు, ఫాల్స్ నెగిటివ్. సో ఇది కూడా తప్పేనమాట. సో ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ రాకూడదు. ట్రూ పాజిటివ్ ట్రూ నెగిటివ్ రావాలి ఎప్పుడు. ఓకేనా? ట్రూ పాజిటివ్ వాల్యూ ట్రూ నెగిటివ్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ వాల్యూస్ తక్కువ ఉండాలి. సో ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో దాన్నే మనం ఏం చెప్తామంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లోని డయాగనల్ వాల్యూ అంటే మెయిన్ డయాగనల్ వాల్యూస్ ఎప్పుడు కూడా హైగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మిగతావి అదర్ దెన్ మెయిన్ డయాగనల్ వాల్యూస్ అన్ని కూడా తక్కువ ఉండాలి, చాలా చిన్న ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దట్స్ ఇట్. ఇప్పుడు మనం రిపోర్ట్ జనరేట్ చేసేద్దాము. అయితే మనకి ఎర్రర్స్ ఎలా ఉంటాయి అంటే, వాట్ ఈస్ ద మీన్ ఎర్రర్, వాట్ ఈస్ మీన్ స్క్వేర్ ఎర్రర్, వాట్ ఈస్ ద రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి కదా. సిమిలర్గా అదే విధంగా ఇక్కడ కూడా మనకి ప్రెసిషన్ అని, రీకాల్ అని, F1 స్కోర్ అని, సపోర్ట్ అని ఉంటాయి. సపోర్ట్ అంటే డేటా ఎంత ఎంత ఎన్ని డేటాకి జరిగింది అన్నది. బట్ జనరల్గా ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్. ఈ ప్రెసిషన్ ఎప్పుడు కూడా హై ప్రెసిషన్ ఉండాలి మనకి. హై ప్రెసిషన్ ఉండాలి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ప్రెసిషన్ ఎప్పుడు కూడా హై ఉండాలి. ఇవన్నీ కూడా రీకాల్ హై ఉండాలి, F1 స్కోర్ హై ఉండాలి. సో ఇవన్నీ కూడా 100 అంటే 100% మనం చూసుకుంటే హై ఉండాలి. 99% ప్రెసిషన్. ఇట్స్ ఎ గుడ్ ప్రెసిషన్, రైట్? సో ఆ తర్వాత వెయిటెడ్ యావరేజెస్కి యాక్యురేసీస్ వచ్చేసరికి 97%. ఇట్స్ ఎ వెరీ గుడ్. అంటే 0.97 చూపిస్తుంది అంటే అవుట్ ఆఫ్ 1కి 1 వచ్చేస్తే 100% అనమాట. ఇట్స్ నాట్ పాసిబుల్ అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ టైం, బట్ ఇట్ ఈస్ ఓకే. 99.999 ఈజ్ యాక్సెప్టబుల్. దట్స్ ఇట్. అండ్ దెన్ యాక్యురసీ మోడల్ యాక్యురసీని ప్రింట్ చేసుకుంటే మనకి 97% అంటే 0.97 వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చేసి టెస్టింగ్. సో టెస్టింగ్ వచ్చేసరికి మనకి తెలుసు కదా, నాన్ ఎకాప్టిక్ బీట్స్, సూపర్ వెంట్రికులర్ ఎకాప్టిక్ అండ్ వెంటిక్యులర్ బీట్స్. ఇవన్నీ ఏంటి? ఫ్యూజన్ బీట్స్, అన్నోన్. ఇవన్నీ కూడా క్లాసెస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక రియల్ టైం డేటా సెట్ని తీసుకొని క్లాసెస్ని డిఫైన్ చేశాను కదా, దాన్ని శాంపిల్ తీసుకుంటా. అంటే ఇది ఇక్కడ రీడ్ చేయడమా, ఇది రీడింగ్, దీని పేరు పెట్టాను, ఈ పేరుని రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డేటాని రీడ్ చేస్తున్నాను యూజింగ్ పాండాస్. మీకు నేను చెప్పాను కదా, ఒక ఎక్సెల్ షీట్లో నెంబర్స్ ఉంటే దాన్ని పాండాస్ యూజ్ చేసి చేయొచ్చు. చేసిన తర్వాత ఆ ఫీచర్ శాంపిల్స్ని నేను చూస్తాను. అంటే ఫ్లోట్ వాల్యూస్లోకి నేను కన్వర్ట్ చేసేస్తాను. ఎందుకంటే అన్ని ఇంట్లో ఉండొచ్చు, నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటాను. లేదా ఫ్లోట్లో ఉంటే ఫ్లోట్లో మార్చుతాను. తర్వాత నేను ఇంట్లో చూస్తాను నేను లేబుల్స్ కూడా చూసుకోవాలి. తర్వాత నేను ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాను. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు దాని డైమెన్షన్స్ అంతా ఎంత ఉన్నాయో చూస్తాను. ఆ తర్వాత దీన్ని బట్టి నేను నెక్స్ట్ ఆ మోడల్ని కాల్ చేస్తాను. చూడండి, .cnn_model.h5 అంది కదా.
ఈ H5లోనేనండి నేను ట్రైన్ చేసిన తర్వాత వెయిట్స్ వస్తాయి. సో అది ఇక్కడ పెడతాను. దాని లింక్ నేను ఇక్కడ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఉంది కదా, కాపీ పాత్ పేస్ట్. సో ఇది పెట్టాను. జనరల్గా నేను ఫైవ్ ఇటరేషన్స్ చేశాను కాబట్టి కరెక్ట్ కాదు ఈ ఫైల్ని యూజ్ చేయడము. నేను మంచిగా ఒక 50-60 శాంపిల్స్తో చేసి, లేదా ఒక 100 శాంపిల్స్, ఒక 200 శాంపిల్స్తో చేసి ఈ ఫైల్ మీకు ఇస్తాను నేను. ఓకేనా? ఈ .h ట్రైనబుల్ ఫైల్ మీకు ఇస్తాను. అది మీ దగ్గర ఉంచుకోండి. అది ఇక్కడ దీంట్లో పెట్టేసి మీరు ఇదంతా రన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టెస్టింగ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇదైతే నేను రన్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ నేను 5 శాంపిల్సే రన్ చేశాను. సో కరెక్ట్ రాకపోవచ్చు, అందుకనే నేను రన్ చేయట్లేదు ఈ బ్లాక్. జనరల్గా రన్ చేస్తే ఏంటంటే మీకు ఏం చేస్తుంది, క్లాస్ ఏ క్లాస్ అని చెప్తుంది, అండ్ ఎంత probabilityతో అది చెప్పింది అనే విషయం కూడా వస్తుంది. ఓకేనా? దట్స్ ఇట్. అదండి మన ప్రాజెక్ట్. సో అయితే నేను సిఎన్ఎన్తో ఇక్కడ చేశాను కదా, సిమిలర్గాన నేను LSTMతో చేశాను. సేమ్ LSTMతో కూడా మనం చేసినప్పుడు ఏంటి అంటే, ఇది నేను అవుట్పుట్ క్లియర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ రన్ చేశాను కాబట్టి అది మనకు సేవ్ అయ్యింది. సో చేసినప్పుడు చూడండి, సో దీనికి నేను 50 శాంపిల్స్తో చేసినప్పుడు ఇది లేబుల్ ఫ్యూజన్ బీట్స్ కింద వచ్చింది అనమాట. అంటే నేను పర్టికులర్గా రియల్ టైమ్ డేటా సెట్లో వెంటికులర్ బీట్స్ _2.csv రియల్ టైమ్ డేటా సెట్స్ నేను చేసినప్పుడు అది మనం మీకు నచ్చినప్పుడు చేంజ్ చేసుకోండి. యూజింగ్ LSTM మోడల్ నేను చూస్తే నాకు ఈ ఫ్యూజన్ బీట్స్ అనే డిసీజ్ ఉన్నట్టు వచ్చింది అనమాట. దాట్స్ ఇట్. అది ఫస్ట్ ఇది క్లాస్ 3 తీసుకుంటుంది. క్లాస్ 3లో ఏది అసైన్ అయ్యి ఉంది, క్లాస్ 3కి ఏది ఉంది, ఇది ఫ్యూజన్ బీట్స్. ఇది క్లాస్ 0, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. సో క్లాస్ 3 ఏముందండి, ఫ్యూజన్ బీట్స్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా క్లాస్ 3కి సంబంధించిన ఫ్యూజన్ బీట్స్ ఈ డిసీజ్ పర్టికులర్ పర్సన్కి ఉంది అని చెప్తుంది. ఓకేనా? సో ఇది దట్స్ ఇట్ అండి. సో ఇది LSTM. అలాగే మీకు MLPతో చేస్తుంది. MLPతో మీకు చేసినప్పుడు సేమ్ నేను ఏం మార్చాను అంటే ఏది మార్చలేదు. చూడండి అన్ని సేమ్ ఉన్నాయి. మరి ఏం మార్చాను, ట్రైనింగ్ మార్చాను. ట్రైనింగ్ దగ్గర కరెక్ట్గా ఇంకా ఇది ఒక్క బ్లాకే నేను మార్చాను. ఇది MLP అయితే MLP బ్లాక్ పెడతాను. ఇది CNN అయితే CNN. చూడండి ఇక్కడ మీకు CNN చూడండి, యాడ్ లేయర్ model.cnn చూడండి, CNN ఉందనుకోండి. ఏం మార్చుతాను, జనరల్గా చాలా మంది అంటారు సార్ మాకు దాంతో కావాలి దీంతో కావాలంటారు. CNN అంతా చేసినప్పుడు ఇది మార్చాలి, ఇది మార్చా. LSTMతో చేసినప్పుడు LSTM ఆ బ్లాక్ మార్చా. LSTM ఇది LSTM చూడండి, LSTM model.add. సో LSTMతో చేశా. ఓకే, MLPతో చేయాలన్నప్పుడు MLPతో చేసిన అంతే. సో మనం ఏంటి అంటే పర్టికులర్గా దేంతో చేయాలనుకుంటున్నామో దాంతోనే చేస్తాం. సో ఆ పర్టికులర్ బ్లాక్ మాత్రమే మారుతుంది, మిగతా అన్నీ కూడా సేమే. చూడండి మిగతా అన్నింటికీ సేమే కోడ్లో. అందుకనే నేను మీకు MLPతో చేశాను, RNNతో చేశాను, LSTMతో చేశాను, CNNతో చేశాను. 4 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేశాను. సో ఏదైనా మార్చాను అంటే నేను ఆ లేయర్స్ మార్చాను. సార్ మరి ఆ లేయర్స్ మార్చితే ఆ లేయర్స్ మార్చితే ట్రైనింగ్ వెయిట్స్ అన్ని మారిపోతాయి. ట్రైనింగ్ వెయిట్ మారితే .h ఫైల్ మారిపోతుంది. అది మారితే మొత్తం దాని ప్రిడిక్షన్ వాల్యూస్ మారిపోతాయి. సో అదనమాట. సో ఈజీ ఎనీ 2 మోడల్స్ మీరు పెట్టుకోండి, మీకు షేర్ చేస్తాను నేను. మీకు ఏ మోడల్స్ 2 మోడల్స్ కావాలంటే ఆ 2 మోడల్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? దాట్స్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, ఎందుకంటే ఈ మీటింగ్లో పర్టికులర్గా నేను మీతో మాట్లాడడానికి అవుతుంది కానీ మీరు మాట్లాడింది నాకు వినిపించట్లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ రికార్డింగ్ ప్రాజెక్ట్. ఫైనల్గా ఇది మనం ఒక యాప్ కింద డిజైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను డిజైన్ చేయట్లేదు, బట్ ఒక యాప్ కింద డిజైన్ చేయొచ్చు. సో దాట్ అప్పుడు మీరు ఒక సెన్సార్ లాంటిది మీరు కంటిన్యూస్గా మీ చెస్ట్ ఉండేలా పెట్టుకోవచ్చు. అది IoT యూజ్ చేసి మీ యాప్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి ఏంటంటే అది డేటా రిపోర్ట్ జనరేట్ చేస్తుంది.
ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇమీడియట్ గా అది మీకు రెస్పాండ్ అవుతుంది. మీరు ఎప్పుడు డేంజర్ లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా ఇట్లా మనం సిస్టమ్స్ డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అ బయోమెడికల్ సిస్టమ్. సో ఇది మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసాం. ఓకేమా. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్ పర్సన్స్ ని, అంటే ఫెయిల్యూర్ అవ్వక ముందే మనం చూసుకుంటే తగ్గించవచ్చు అనమాట. అలా చేయాలంటే ఇలాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకేనా, దీనివల్ల కొన్ని వందల వేల మంది ఏ, లబ్ధి పొందుతారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడతో ఈ ఈ రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఫోన్ చేసి అడగచ్చు. ఓకే.